బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ షర్మిల అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీ విలీనం భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ విలీనంపై అధినేత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు షర్మిల ఇడుపులపాయ బయలుదేరనున్నారు. పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ షర్మిల అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీ విలీనం భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ విలీనంపై అధినేత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు షర్మిల ఇడుపులపాయ బయలుదేరనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో అందిస్తారు. నాగరాజు, అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతో వైఎస్ షర్మిల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనంతో పాటు భవిష్యత్ కార్యాచరణ పైన చర్చిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇటు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీతో భేటీ అయినటువంటి షర్మిల గతంలోనే పార్టీ విలీనం చేస్తామని భావించినప్పటికీ తెలంగాణకు సంబంధించిన కొంతమంది నేతలు అడ్డుపడడంతో కొంత ఆగిపోయినటువంటి నేపథ్యంలో మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏసీసీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ కూడా షర్మిల చేరిక పైన క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా ఆయన కూడా మాట్లాడారు. పార్టీ చేరిక దాదాపు ఖరారైన నేపథ్యంలో షర్మిల అక్కడ ఎలాంటి పాత్ర పోషించబోతుంది ఆంధ్రప్రదేశ్ అన్న దానిపైన కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్న నేపథ్యంలో షర్మిల చేరికతో పార్టీ బలపడడంతో పాటు ఎన్నికల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించబోతుందని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలతో రాహుల్ గాంధీ భేటీ సమయంలో కూడా షర్మిల చేరిక పైన వారికి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. వీటన్నిటి అంశం పైన గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలపైన ముఖ్య నేతలతో షర్మిల చర్చిస్తున్నారు. అందులో భాగంగా మధ్యాహ్నం తర్వాత ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు కూడా ఆమె ప్రకటించే అవకాశం ఉంది. దాని తర్వాత ఆమె నేరుగా ఇడుపులపాయ వెళ్తారు. ఇడుపులపాయలో రాజారెడ్డికి సంబంధించిన పెళ్లి పత్రికలు అక్కడ ఉంచబోతున్నారు. వచ్చే నెల 18వ తేదీన రాజారెడ్డి పెళ్లి ఉండడంతో ఆమె ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రోగ్రామ్ మీద ఆమె ఇడుపులపాయ వెళ్లి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించబోతున్నారు. ముఖ్యంగా పార్టీ విలీనం పైన గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ కి షర్మిల వెళితే పార్టీ బలోపేతం అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉన్న నేపథ్యంలో షర్మిల చేరికతో ఆ పార్టీ పూర్తి స్థాయిలో బలపడడంతో పాటు వైసీపీలో ఉన్నటువంటి కొంత నేతలు అదేవిధంగా పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావడంతో పాటు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ షర్మిల పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారనేది కూడా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల ఉండబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలకు ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ అంశం పైన కూడా షర్మిల రాష్ట్ర వైఎస్ఆర్టీపీ నేతలతో మాట్లాడుతున్నారు. వారి అనంతరం భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటి వరకు ఆమెతో కలిసి పనిచేసినటువంటి తెలంగాణ నేతలకి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైతే ఎలా ఉండబోతుంది అన్న దానిపై ఇవన్నిటిపైన వారితో చర్చించి ఒక ప్రకటన చేయబోతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం దాదాపు ఖరారు కావడంతో ఆమెతో నడిచేటువంటి నేతలు ఎవరెవరు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దాదాపు పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల ఉంటే పార్టీ బలోపేతం అవుతుందని కూడా చెప్పిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అన్న దానిపైన కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నేతలతో అధిష్టానం కూడా మాట్లాడడం జరిగింది. ఠాగూర్ గతంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా చేశారు. ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పార్టీ బలోపేతంకి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం తర్వాత వేగంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆమె కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కి అనుచరులుగా ఉన్నటువంటి నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కొంత ఇన్యాక్టివ్ గా ఉన్నారు. వారంతా యాక్టివ్ అవడంతో పాటు మరొకవైపు షర్మిల గతంలో వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఆమెకు పార్టీలో కూడా కీలకంగా
కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని నియోజకవర్గాల మీద కూడా ఆమెకి పట్టున్న నేపథ్యంలో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగిస్తే విజయవంతమవుతుందని కూడా రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అధిష్టానం కూడా అదే దిశగా చర్యలు చేపడుతుంది. కాబట్టి పార్టీ విలీనం తర్వాత విలీనం కోసం 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు అయితే అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.